మీ గ్రామంలో ఇప్పటికే 40 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 40 మందిలో ఏ ఒక్కరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఖాళీలో నీకు పెన్షన్ ఇస్తామంటే పాపం. ఆ వృద్ధుడు, వికలాంగుడు, వితంతువు ప్రతిరోజు ఈ 40 మంది ఇళ్ల చుట్టూ తిరిగి వీళ్ళల్లో ఏ ఒక్కరైనా చచ్చిపోతాడేమోనని చెప్పి చూసి దిక్కు మాలిన పరిస్థితి ఆ రోజు లేదా అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ప్రతి గ్రామానికి వచ్చి అర్హత ఉన్న ప్రతి వృద్ధుడికి, అర్హత ఉన్న ప్రతి వికలాంగుడికి, అర్హత ఉన్న ప్రతి వితంతువుకి పెన్షన్ ఇస్తున్నాం. ఆ పెన్షన్ కూడా ఇంతకు ముందులాగా 75 రూపాయలు కాదు, 200 రూపాయలు ఇస్తున్నాం. ఆ 200 రూపాయలు కూడా ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇచ్చినట్టు ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తున్నాం మీకందరికీ. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా